శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. గతంలో మన గురుగారు ఆదూరు ఉదయభాస్కర్ గారు అగ్ని సూక్తము, అశ్విని సూక్తం ఈ గ్రంథాన్ని మన సాధకులందరికీ కూడా అద్భుతంగా అందించారు. దీన్ని గురించి మనం గతంలో ఒక ఎపిసోడ్ చేశాము. దానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. సాధకులందరూ కూడా ఈ గ్రంథాన్ని అడిగారు, తీసుకున్నారు కూడా. అయితే దీనిలో వారు రహస్యంగా ఎన్నో సాధనలు పెట్టారు. ఇది చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, కానీ మరింత వివరంగా కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందామని మనం ఈరోజు ఎపిసోడ్ చేస్తున్నాము. అందుకని ఈ అగ్ని సూక్తము, అశ్విని సూక్తం మనకి నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనిలో గుప్తంగా దాగినటువంటి సాధనలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం అండి. అంటే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు దీంట్లో సూపర్ మైండ్ సాధన అని ఒకటి ఉన్నదన్నారు. ఈ సూపర్ మైండ్ సాధన అంటే ఏంటి, అది ఏ విధంగా చేసుకోవాలి, దీనిలో మనకి అది ఎట్లా మీరు పొందుపరిచేది? తప్పనిసరిగా ముందు అశ్విని దేవతలు కాబట్టి వాళ్ళని స్తుతించాలి. ఇది సంధ్యా సమయంలో ఉదయం సాయంత్రం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి 40 నిమిషాల ముందు మన భూమికి కాల్షియం రూపేణ సూర్యభగవానుడు మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ అందిస్తాడు. అనారోగ్యం నుంచి బయటపడాలంటే మన డెఫిషియన్సీ ఖనిజ లోపాలు, మినరల్స్, తర్వాత విటమిన్స్ లోపం వీటి వల్లనే ఉంది. అందుకని వీటి మనం ట్యాబ్లెట్ల రూపేణ ఎంత తీసుకున్నా కూడా దీన్ని మనం ప్రత్యక్షంగానే సూర్యభగవానుడి దగ్గర నుంచి కూడా మనం ఆ సమయంలో కొంచెం సేపు మనం సంధ్యా సమయంలో ధ్యానం చేసినా, ఈ స్తోత్రాలని స్తుతించినా, అందుకని ఈ పగలు రాత్రి ఎవరి వల్ల సంభవిస్తున్నాయో ఆ దేవతా శక్తులే అశ్విని దేవతలు. అందుకని వాళ్ళని స్తుతిద్దాం మళ్ళోసారి. ఓం ప్రపూర్వగౌ పూర్వజో చిత్రభాను గిరా వాసం సామి తప్సాహినంతో దివ్యౌ సుపర్ణో విరజో విమానో అధిక్షిపంతో భువనాని విశ్వా హిరణ్మయో శకుని సాంపరాయో నాసచ్చదస్రో సునసో వైజయంతౌ శుక్రం వయంతో తరసా సువేమ్నా అధిష్యయంతా వసితం వివస్వతః ఘ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం అముంచతామశ్వినో సౌభగాయ తావత్సమూర్తో అనువంతమాయయా వసత్తమాగా అరుణా ఉదాహవన్ షష్ఠిశ్చ గావః త్రిదశశ్చ దేనవః ఏకం వత్సం సువతీదంతు హంతి నానాగోష్ట్యా యుతా ఏకదోహన తావశ్వినో దుహతోహ ముఖ్యం ఏకాం నాభిం సప్తశత అరాశ్రిత ప్రదిష్వన్యా వింశతి అర్పిత అరా అనేమి చక్రం పరివర్తతే అజరం మాయాస్వినో సమనక్తి చక్షణి ఏకం చక్రం వర్తతే ద్వాదశారం షణ్ణాభి ఏకాక్షమృతస్య ధారం అస్మిన్ దేవా అది విశ్వే విశద్ తావశ్వినముంచతో మా విషీదతం అశ్వినా బిందుమమృతం వృత్తభూయో తిరోధత్తామశ్వినో దాసపత్ని గిత్వా గిరిమశ్వినోగా ముదాచరంతో తద్విష్టిమహ్నా ప్రస్థితో బలస్య యువాం దిశో జనయదో దశాగ్రే సమానం ఊర్ధ్విరదయానం వియంతి తాసాం యాసముచయో అనుప్రయాంతి దేవా మనుష్యా క్షితిమాచరంతి యువాం వర్ణాన్ వికురుదో విశ్వరూపా తే అధిక్షిపంతే భువనాని విశ్వ తే భానవో అనుప్తాచరంతి దేవా మనుష్యా కృతిమాచరంతి తౌనా సత్య అశ్వినో వామహేమ సృజంచయాం విభృతస్పుష్కరస్య తౌనా సత్య అమృతావృత వృతి దేవా తత్ప్రపదేన సూతే ముఖేన గర్భం లభ్యతాం యువానో గతాసురే తత్ప్రపదేన సూతే సజ్జౌ జాతో మాతరమత్తి గర్భ తావశ్వినముంచతో జీవసేగా స్తోతుం న శక్నోమి ముఖైర్భవంతౌ చక్షుర్విహీనపతి సంప్రమోహ దుర్గేహస్మిం పరితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపద్యే. అశ్విని దేవతలంటేనే అదృశ్య దేవతలు. మనం ఇప్పటివరకు మనకి ఏ దేవతలు ఆరంభం గణపతి దగ్గర నుంచి 33 కోట్ల దేవతలు అంటే 33 దేవతలు మనం ఏదైతే దేవాలయాల్లో చూస్తున్నామో, పూజలుగా ఆరాధిస్తున్నామో, వీళ్ళందరిలోకి పై అంతస్తు దేవతలే. వీళ్ళందరూ 31 వరకు ఉంటారు స్థాయిల్లో. అందుకని 32, 33 స్థాయిల్లో ఉన్నటువంటి దేవతల్ని అశ్విని దేవతలు
ఈ దేవతలకే వైద్యులు అంటారు. అందుకని అది సూక్ష్మం అన్నమాట. మనం ఈ స్థూలంగా మనం ఎక్కడొక్కడ మనం భక్తిగా మనం దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తూనే ఉన్నాం, జీవితకాలం అంతా ఆరాధిస్తున్నాం, బహిర్గతంలోనే ఉన్నాం. కానీ ఒక గురువు ద్వారా ఒక మంత్రం కానీ, ఒక స్తోత్రం కానీ, ఒక ఉపాసన కానీ, ఒక దీక్ష కానీ ఎందుకు తీసుకుంటారు? సాధన ఎందుకు చెయ్యాలి అని అంటే అంతర్ముఖం అవడానికి. ఈ బహిర్ముఖంలో మనకి దేవాలయానికి వెళ్ళిన దేవత మనకేం ప్రత్యక్షం కాదు. మనం రామకృష్ణ పరమహంసది వాళ్ళం కాము. మహానుభావులకి వాళ్ళకి దేవతలు ప్రత్యక్షం అవుతారు. అందుకని మనకి స్థూలంగా దర్శనిస్తున్నారు, కానీ వాళ్ళు మనలోనే ఉన్నారు ఆ దేవతాశక్తి. అందుకని ఇది సూపర్ మైండ్ సాధన అంటే పైథాగరస్ థియరీ ప్రకారంగా యాజ్ అబోవ్ సో బిలో, అంటే పైన ఏముందో కింద అదే ఉంది. దాన్ని మనం వేద ప్రకారంగా అండాండే స పిండాండే అన్నారు. అంటే ఈ బ్రహ్మాండం అంతా ఏ రచనాక్రమంలో నడుస్తోందో మన దేహం మన పిండాండం అంటారు. ఈ మానవ దేహం కూడా అదే అలాగే ఉంది. అంటే మన కంటికి కనిపించే భూమి, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి మనకి. ఇంకా గ్రహాలు కూడా మనం దృష్టి పెట్టి చూస్తే తెలుస్తుంది, కానీ మనకు కనిపించేటువంటివి 4. ఇది భూమి మనకు కనిపిస్తోంది, సూర్యుడు, చంద్రుడు, చంద్రుడు లేనప్పుడు తారలు, ఈ 4 అయితే ఉన్నాయి. మనకి ఒకానొక నక్షత్రం, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని సూర్యుడు అన్నారు. అందుకని సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. కాబట్టి ఈ నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది? 27 నక్షత్రాలు మనకి ప్రామాణికంగా ఇచ్చారు. అది అవే మనకి ఈ క్యాలెండర్ రూపేణ, పంచాంగం రూపేణ, మనం తిథుల రూపేణ ప్రతి నెల కూడా నెలలు, మాసాలు, పక్షాలు ఇవన్నీ కూడా దేని ద్వారా వచ్చాయి? ఈ అశ్విని దేవతల ద్వారా సూర్యోదయ సూర్యాస్తమయాన్ని బేస్ చేసుకొని మిగిలిన కాలగమనం అంతా జరుగుతోంది. అందుకని ఇందులో ప్రధానంగా మనకి అంతర్ముఖం అవ్వాలి. బహిర్ముఖం సాధన అయిపోయింది, ఇంతవరకు చేసాం. ఎవరు ఎంత చేసినా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలన్నమాట. అందుకని మనం లోపలికి వెళ్ళాలి అన్నప్పుడు మన దేహం ఎన్ని విభాగాలుగా ఉంది, వేదం అసలు ఏం చెప్తోంది? ఋగ్వేద, యజుర్వేద, సామవేదం, త్రయీ వేద అన్నారు మొదట. దాని ఎసెన్సే అథర్వణ వేదం, 4వది. అందుకని 3 విభాగాలుగా సృష్టి అంతా ఉంటుందన్నమాట. సూర్యుడు, చంద్రుడు, భూమి. ఆకాశంలో పగలు సూర్యుడుగా, రాత్రి చంద్రుడుగా, మనం భూమిగా 3 భాగాలు ప్రధానాంశాలు ఉంటాయి. స్థూలము, సూక్ష్మము, కారణము. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఇవేమిటి అనే వివరణ ఇందులో కూడా ఒక టాపిక్లో ఆ 3 గురించి ఇచ్చాం. అందులో మనం సూక్ష్మంగా మొదటి ఈ విషయం తెలుసుకుంటేనే ఆ సాధన చేయగలుగుతారు. నేను ఏదైతే సూపర్ మైండ్ సాధన ఇచ్చామో 3 భాగాలుగా సాధన ఇచ్చాం. 3వ దాని పేరు యాక్చువల్గా అది. ఈ అశ్విని దేవతలు, అశ్విని సూక్తంలో ఏ పుస్తకంలోనూ రాయలేనటువంటి సాధనని ఈ పుస్తకం ద్వారా అందించడం జరుగుతోంది. అందుకని దీంట్లో మనం మొదట అవగాహన ఏం కావాలంటే సాధకుడికి స్థూలదేహం అంటే ఏంటి? పంచకోశాలుగా విభజించబడింది మానవ దేహం, పంచభూతాత్మకమైంది మానవ దేహం. మన లోపల 5 కోశాలుగా ఉన్నాయి. అన్నమయ కోశాన్ని స్థూలదేహం అంటారు. ఈ కనిపించే దేహాన్ని అన్నమయ కోశం అంటారు, దీన్ని స్థూలదేహం అంటారు. దీని లోపల దీన్ని ఏ యంత్రం నడిపిస్తోందో, ఈ ఇంద్రియాలని పనిచేస్తున్నాయంటే లోపల ఒక మనస్సు పనిచేస్తుంటేనే నడుస్తున్నాయి. అందుకని ఆ లోపల మొదటి భాగంలో ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఈ 3 కలిపి సూక్ష్మదేహం అంటారు. ఇక కారణదేహం ఏంటి అంటే ఈ 5వది అయినటువంటి పంచకోశాల్లో అన్నమయ అయిపోయింది, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాన్ని కారణదేహం అంటారు. సాధకుడి యొక్క లక్ష్యం ఆ ఆనందమయ కోశం వరకు, కారణదేహం వరకు వెళ్ళాలి. ఇందులో సూక్ష్మ శరీర నిర్మాణం అసలు ఎలా జరిగింది అంటే ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి యంత్రం ఏది? ఇప్పుడు మనం రిపేర్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక కార్ని రిపేర్ చేసుకోవాలంటే పైన కడిగితే సరిపోదు కదా. ఇంజన్కి వాటిని రిపేరింగ్కి మనం ఇస్తాం. ఎలా అయితే మనం ఒక వస్తువుని ఎలా ఉపయోగించుకుంటున్నామో, ఒక ఏసీని కానీ, ఒక కార్ని కానీ, ఎక్విప్మెంట్ని మనకి ఈ రోజున అన్నీ తెలుసు.
అదే ప్రకారంగా మన దేహాన్ని కూడా డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి. సూక్ష్మదేహ పరిజ్ఞానం కలగాలి మనకి. అందుకని ఈ సూక్ష్మ శరీర నిర్మాణం అనేది ఈ 2 విభాగాలుగా 2 చాప్టర్లుగా రాశాం. అందుకని స్థూలము సూక్ష్మము కారణం అని తెలవాలి, తర్వాత సూక్ష్మ శరీర నిర్మాణం తెలవాలి. అందుకని సూక్ష్మ శరీర నిర్మాణంలో ఏముందండి అంటే మనస్సు, ప్రాణం, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశం, ఈ రెండింటి గురించిన విజ్ఞానం ఇది ఉంది. ఇది తెలవాలి. ఇది ఎలా అంటే మనం అనుకుంటున్నాం ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా ప్రాణశక్తి వస్తుంది, కొంత భాగమే అది. అసలుగా ప్రాణశక్తి సూక్ష్మదేహం సూర్యుడి ద్వారా అందుకుంటుంది. ఈ నేచర్ ద్వారా మనకు చుట్టూ ఉన్నటువంటి మహాప్రాణం ద్వారా మన దేహంలో స్ప్లీన్ సెంటరు, తర్వాత ఈ అనాహతానికి విశుద్ధానికి మధ్యలో ఒక సెంటర్ ఉంది. ఇవి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మూలం. శ్వాస మీద ధ్యాస కానీ ఎక్కడ పెట్టాలండి అంటే ఈ ఉచ్ఛ్వాస కలిగించే శక్తి లోపల ఎక్కడి నుంచి ఉంది, నిశ్వాసం కలిగించే శక్తి లోపల ఎక్కడుంది మనం గమనిస్తే తెలుస్తుంది. ఇప్పటివరకు మనం ఆ దృష్టి లేదు. ఇది లోపల జరిగేది మనం ఏం చేతులతో చేయక్కర్లే, ఏం చేయక్కర్లే. హాయిగా కూర్చొని మనం ధ్యానంలో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ మొట్టమొదట ప్రశాంతంగా దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి. స్లోగా తీసుకున్న శ్వాస కన్నా వదిలే శ్వాస ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతాయి, మన దేహంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అనారోగ్యానికి కారణం ఏంటంటే మన లోపల అన్ని విభాగాల్లో కూడా టాక్సిన్స్ పేరుకుపోవడమే. ఇది మొత్తం నిర్మూలంతా ఎలా జరుగుతుందంటే ప్రాణం ద్వారానే జరుగుతుంది. అందుకని బయట మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ధనం ఖర్చు పెట్టినా, ఎంత విదేశాలకు వెళ్ళి మనం వైద్యాన్ని చేకూర్చుకున్నా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందలేకపోతున్నాడు మానవుడు. అది ఒప్పుకోవాలి. అందుకని మనకి అది కలుగుతుంది. అంటే ఇప్పుడు సూపర్ మైండ్ సాధనలో 3వ స్టెప్లో సూపర్ మైండ్ సాధన వస్తుంది. 1, 2, 3 సాధనలు ఇచ్చాం, అది వివరంగా చెప్తా. కానీ ఈ 3 సాధనలు అర్థం అవ్వాలన్నా, ఆచరించాలన్నా ఈ సూక్ష్మదేహ పరిజ్ఞానం ఉండాలి. ఇది ఎవరిచ్చారు మనకి? మొట్టమొదట 70 ఏళ్ల క్రితమో 100 ఏళ్ల క్రితమో మాస్టర్ సివివి అనేటువంటి మహానుభావుడు ఈ గురు పరంపరలో ఆయన ఈ సూక్ష్మదేహ శరీరం గురించిన ఇంపార్టెన్స్ని, అసలు నేను వచ్చింది భూలోకంలో మీ అందరి సూక్ష్మదేహాన్ని పటిష్టం చేయడానికి, ఆరోగ్యవంతమైనటువంటి దేహంగా మిమ్మల్ని కాపాడడానికి ఇది నా బాధ్యత అన్న మొదటి గురువు మాస్టర్ సివివి. ఆ మార్గంలో నడిచించిన మహానుభావుడు కిరాల కృష్ణమాచారి గారు. ఆయన జన్మదినం కూడా 100 years సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం జరుగుతోంది. ఈ సూక్ష్మ శరీరాన్ని పటిష్టం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దానికే ఈ సూక్ష్మ శరీర నిర్మాణం అనే టాపిక్లో రాయడం జరిగింది. మన శరీరానికి ప్రాణశక్తి మూలం కాబట్టి ఈ సూక్ష్మ శరీరం సూర్యునిలో నుంచి, సూర్యరశ్మి నుంచి నిరంతరంగా ఆ ప్రాణశక్తిని హార్ట్ సెంటరు విశుద్ధి, అనాహతం విశుద్ధి మధ్యలో ఉంటుంది. దాని కాన్సన్ట్రేటింగ్ పాయింట్ మన కంటికి కనిపించదు, డాక్టర్లకు కనిపించదు, ఆపరేషన్ చేసినా కనపడదు. ఈ సూక్ష్మదేహం ఎక్కడుందో దానికి వెనకాలే ఈ గ్లాండ్స్ అనేది గుర్తుపట్టారు. సైన్స్ ఎంతవరకు గుర్తుపట్టింది? గ్లాండ్స్ ఎక్కడున్నాయో మనం అందుకని అందాజగా ఎగ్జాక్ట్గా అలాగే ఉండదు. ఒకవేళ మనం గ్రహించాలన్నా ఎక్కడెక్కడ గ్లాండ్స్ ఉన్నాయో అవే చక్రాలు. అందుకని చక్రాలు కూడా మన స్థూల దేహంలో లేవండి. మీరు అనుకొని ప్రయత్నం చేసి చూస్తే కూడా మీకు చక్రాలు అలా గోచరించబడదు. సూక్ష్మదేహ పరిజ్ఞానం, గురువు యొక్క అనుగ్రహం ఉండి, ఆ గురువు ఏ గురువు అయినా కావచ్చు, ఏ మహానుభావుడైనా కావచ్చు, వాళ్ళు యోగ ధ్యాన పద్ధతిలో శిష్యులకి బోధించిన ఏ గురు మార్గంలోనైనా మనం ఆ గురువుని ఆశ్రయించి శ్రద్ధా విశ్వాసంతో వాళ్ళు చెప్పిన సాధన మనం కనుక చేసినట్లయితే మనకి ఈ సూక్ష్మదేహ పరిజ్ఞానం కలుగుతుంది. ఆ సూక్ష్మదేహం ఏం చేస్తోంది?
దాని నుంచి మొదట ప్రాణశక్తిని స్వీకరించి దీన్ని గ్లాండ్స్ ద్వారా ఈ బ్రెయిన్కి కావాల్సినటువంటి తెలివితేటల్ని అదే అందిస్తోంది, సూక్ష్మదేహం అందిస్తోంది మనకి. మనం తీసే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల, మనం తీసుకునే ఆహారం వల్ల మన తెలివితేటలు పెరుగుతున్నాయి అనుకోవడం పొరపాటు. ఇది దోహదకారి అంతవరకే. కానీ అసలుగా ఒక వ్యక్తికి తెలివితేటలు సూక్ష్మదేహం ద్వారానే అందుతున్నాయి. వెలుగు కూడా అందుతోంది. సూర్యునిలో ఉన్న వెలుగుని కూడా మనలో కూడా ఆ వెలుగుని దర్శించగలిగే శక్తి మన సూక్ష్మదేహం పటిష్టంగా ఉంటే కలుగుతుంది. మరి ఈ సూక్ష్మదేహం పటిష్టంగా ఎలా ఉండాలి, ఎందుకు అందరికీ మరి ఇప్పుడు ఆ స్పృహ రావటం లేదు అని అంటే దానికి 2 అడ్డంకులు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి మన మనస్సులో ఉండే కోరికలు విపరీతమై ఉండడం, ధర్మబద్ధంగా లేకపోవడం. ధర్మబద్ధమైనటువంటి కోరికలు, ధర్మబద్ధమైనటువంటి అర్థం సర్వం కూడా ధనంతో ముడిపడింది. అందుకని మనం ఏం సాధన చేసినా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ, ఇది సంకల్పం. ఈ సంకల్పంతో ఎవరైనా ఏ సాధనైనా చేస్తారు. మరి మొదటే ధర్మం ఉంది అంటే ఆ ధర్మంగా అర్థాన్ని, ధనం కావాలి, ధనం వద్దని ఎవరు అనరు. నీకు ఏ వృత్తి నీకు లభ్యమైందో అది చేసుకో, కానీ ధర్మబద్ధమైనటువంటి ధనాన్ని, ధర్మబద్ధమైన కోరిక ఉన్నంత వరకు, కోరిక ఉండకూడదని ఎవరు చెప్పలేదు, కోరికను చంపుకోమని ఎవరు చెప్పలేదు. కోరిక కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అర్థాన్ని మనం ఎంకరేజ్ చేయడం కానీ, సంపాదించడం కానీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కానీ అది ధర్మబద్ధంగా ఉండాలి. ఈ 2 లేని కారణంగా మనం ఒక ఐరన్కి దుప్పు పట్టినట్టుగా, అందుకని ఒక రస్ట్ ఫార్మేషన్ ఈ సూక్ష్మదేహానికి కలిగింది ప్రస్తుతం మానవులందరికీ. ఇది గురుముఖత యోగ ధ్యాన పద్ధతిలోనే దీన్ని నివారణ చేసుకోవచ్చు. మన బహిర్గత సాధనల వల్ల పుణ్యం వస్తుంది కానీ ఈ సూక్ష్మ శరీర పరిజ్ఞానం రాదు. అంటే ఇప్పుడు సూపర్ మైండ్ సాధనలో సూక్ష్మ శరీరాన్ని పటిష్టం చేసుకుంటే ఆ తర్వాత వస్తుంది అంటున్నారు కదా. దీని ద్వారా వాళ్ళలో కంప్లీట్ వాళ్ళు ఏదైతే కోరుకుంటారో సంపూర్ణ ఆనంద స్థితి అని అంటారు కదా, ఆనందమయ కోసంలో ఆ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉందా దీని ద్వారా? తప్పనిసరిగా. మొట్టమొదటి సాధనలో ఏమిచ్చామంటే ఓంకార సాధన. కేవలం అశ్విని సూక్తాన్ని పఠించినంత మాత్రం చేత మీ దేహంలో మీ శ్వాస 12 అంగుళాల వరకు వెళ్తుంది. దీనికి సూత్రం ఏముంది? అన్నిటికీ ఎవరైనా ఏం చెప్తారంటే ఉపాసన, సాధన, శరణాగతి అంటారు. 3 భాగాలుగా చెప్తారు ఏ సాధనైనా. ఈ 12వ శ్లోకం ఏం చెప్తోంది? శరణాగతి ఎలా పొందాలి, ఎందుకు పొందాలి? స్తోతుం న శక్యోమి గుణైర్భవంతో చక్షుర్విహీనపతి సంప్రమోహ దుర్గేహస్మిం పరితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపద్యే. ఈ దుర్గమైన, ఈ అత్యంత కష్టాల నుంచి, శారీరకమైన మానసికమైన కష్టాల నుంచి బయటపడడానికే వ్యాసులు వారు వేద ప్రామాణికంగా మనకి ఈ అశ్విని సూక్తాన్ని అందించారు. అందుకని శరణాగతి ఎలా పొందాలి? దీనికి మళ్ళీ భగవద్గీత మన ప్రామాణికం. తస్మాత్ శాస్త్రం ప్రామాణికం. గురువాక్యేన శాస్త్రేణ అనుభవపూర్వకంగా మనం ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. అందుకని ఇందులో గురువాక్కు, శాస్త్రం ఏది? భగవద్గీత అందరికీ ఒకే యూనివర్సల్ ట్రూత్. అందులో 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వజ అన్నారు. ఆ ఒక్క మాటని బాగా అర్థం చేసుకోండి. ప్రస్తుతం మీరు ఏ గురువుని ఆశ్రయించారో, ఏ స్తోత్రాన్ని ఆశ్రయించారు, పోనీ గురువు దాకా కూడా వెళ్ళలేని వాళ్ళు ఉండొచ్చు. కేవలం అశ్విని సూక్తాన్ని విన్నారు, యూట్యూబ్లో చూశారు, మీకు కావాల్సిన వాయిస్ రికార్డ్ ఉంది, అది చాంటింగ్ చేసుకోండి. ఉదయం సాయంత్రం 3 మారు పఠించండి. 3 సార్లు ఉదయం, 3 సార్లు సాయంత్రం పఠించండి. ఆ పఠిస్తే ఏమొస్తుంది? ఈ శ్వాస 12 అంగుళాల వరకు వెళ్ళగలిగే అవకాశం ఈ అశ్విని సూక్త పారాయణ వల్ల కలుగుతుంది. ఎప్పుడైతే దీర్ఘ శ్వాస మీరు తీస్తారో దాన్ని డయాఫ్రమేటిక్ బ్రీదింగ్ అంటారు మామూలుగా. అందుకని ఈ డయాఫ్రమేటిక్ బ్రీదింగ్లో దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా శ్వాసని వదులుతూ ఎక్కువ సమయాన్ని వదలడానికి, తక్కువ సమయాన్ని తీసుకోవడానికి ఇలా ప్రాక్టీస్ 24 గంటలు ఇదే ధ్యాసలో ఉండాలి. మీరు పనులు మానుకోమని చెప్పలే. మీరు ఏ పని చేస్తున్నా ఒక 1/2 అవర్ 1 అవర్ అయిపోయేటప్పటికీ లేదా 2 అవర్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మన శ్వాస ఎంతవరకు వెళ్తోంది.
మనం ఏదో నీళ్లు తాగడానికో బ్రేకింగ్కో టీ తాగడానికో కాఫీ తాగడానికో మరి బ్రేక్ అయితే తీసుకుంటున్నాం కదా. అసలు మామూలుగా మన మనస్సు 40 నిమిషాల తర్వాత ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేషన్లో ఉండదు. ఇప్పుడు మనం కూర్చున్నాం, గంటల తరబడి నేను ధ్యానం చేస్తున్నామండి అంటారు, గంటల తరబడి ఎక్విప్మెంట్ మీద కంప్యూటర్ మీద కూర్చున్నామంటారు, కానీ మీ బాడీలో కదలికలు వస్తాయి. 40 నిమిషాలు దాటేటప్పటికల్లా మీ మనస్సు ఆ స్థాన చలనం కలుగుతుంది. అందుకని ఖచ్చితంగా మనకి ఒక 1 అవర్లో మనం ఏదో ఒక రెస్ట్ పీరియడ్ అనేటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేయాలి, మన బ్రెత్ని ఎప్పుడు కూడా 24 గంటలు, భగవంతుడు ఎవరు, శ్వాసే భగవంతుడు. మీరు ఈ సాధన ఒక 20 రోజులు 21 రోజులు చేద్దాం అనుకున్నారు, 15 రోజులు చేద్దాం అనుకున్నారు, మీ అవసరాలను బట్టి 45 రోజులు చేద్దాం అనుకున్నారు, దీక్షగా చేసేటప్పుడు ఏం చేయాలి, సర్వధర్మాన్ పరిత్యజ, మీరు చేసే సాధనలన్నీ పక్క పెట్టాలి. మీరు గురుముఖత, మీరు ఎవరిని విశ్వాసంలో శ్రద్ధగా తీసుకుంటారో ఆ గురువుని అడిగి, ఏమండి దీన్ని ఎలా చదవాలి, ఎలా సాధనను ఆచరించాలి, నాకు ఈ పుస్తకం మరి లభ్యమైంది, నేను ఈ వీడియో ద్వారా విన్నాను అని మీరు అడగండి. ఆ ఉన్నది ఉన్నట్టుగానే వాళ్ళ అనుభవంతో కలిపి మీకు చెప్తారు. అందుకని అన్నీ మానేస్తే కానీ సమయం దొరకదండి. మరి నాకు తగ్గింది దీర్ఘకాల సమస్యకి సమాధానం నేను చేసే సాధనల వల్ల, నేను చేసే క్రియాయోగం వల్ల నాకు సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతోంది. మరి వేరే వాళ్ళకి ఎందుకు కలగటం లేదు? అలాగే సమస్యలు, కుటుంబం, 6 ఆడపిల్లల యొక్క సమస్యని నేను పరిష్కరిస్తున్నాను. రిటైర్డ్ పర్సన్గా ఉండి 2 కూతుళ్ళ బాధ్యత, 2 చెల్లెళ్ళ బాధ్యత, 2 మరదళ్ళ బాధ్యత, మరి మొత్తం కుటుంబానికి నేను హెడ్ ఆఫ్ ద పర్సన్. మరి నేను ఎలా సమర్థంగా నిర్వహిస్తున్నాను? అదే మీరు ఎందుకు చేయలేకపోతారు? ఇది చెప్పినట్టు చేయండి. మేము పాతది చేస్తున్నామండి. అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టానుసారం జరిగే సాధనలు ఏది మానరండి. ఇదేదో బాగుంది అనుకుంటారు, ఒకరోజు చేద్దాం అనుకుంటారు, 2వ రోజే దానికి ఆటంకం వచ్చిందని సమాధానం చెప్తారు. మీరు అసలు నిద్ర లేవగానే శ్వాసని గమనిస్తూ ఏమీ చేయకుండా ఇంకా స్థానంతో నియమాలతోటి ఈ స్తోత్రాన్ని పఠించడం, సాధన చేయడం నేను చెప్పేవి ఏవి లేవు. అందుకని మీరు హాయిగా ఎన్నింటికి లేస్తారో లేవంగానే 1 గంట సేపట్లో మీరు దీన్ని 3 సార్లు స్తోత్రాన్ని వినడము, చదవడము ప్రాక్టీస్ అయ్యేదాకా చేసుకోండి. మీ శ్వాసనే గమనించండి. మీ శ్వాస దీర్ఘంగా వెళ్తోందా, ఎక్కడ దాకా వెళ్తోంది? పొద్దునప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మూలాధారం దాకా వెళ్తుంది. ఎందుకంటే మనం రాత్రి పడుకొని నిద్ర మేలుకోగానే మన సహస్రారం నుంచి కుండలిని మూలాధారానికి వచ్చేస్తుంది. రాత్రిపూట అంటే ప్రాణం అన్నమాట. ఇక్కడ 5 ప్రాణాలకే మనం పేర్లు పెట్టుకున్నాం, 5 ప్రాణాలకి పేర్లు పెట్టుకున్నాం. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. ఇవి ప్రాణం అనేది ఒకటే. అది ఎక్కడుంటే దానికి పేరు పెట్టారు. అది హృదయంలో ఉంటే ప్రాణం అన్నారు, కిందికి మూలాధార స్వాధిష్టానాల్లో ఉంటే అపానం అన్నారు, నాభి దగ్గర ఉంటే సమానం అన్నారు, దేహం అంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తే వ్యానం అన్నారు, కేవలం ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తుంటే రాత్రిపూట జరుగుతుంది. అది జరిగితేనే నిద్ర వస్తుంది. ఉదాన ప్రాణం మీలో మేల్కొంటేనే మీకు నిద్ర వస్తుంది. అందుకని మీరు నిద్రపోయిన తర్వాత యా నిశా సర్వభూతానం తురియ సంధ్య అని ఉంటుంది. అర్ధరాత్రి 1 గంట దాటాక 3 గంటల వరకు 4 గంటల వరకు తురియ సంధ్య అంటారు. ఆ సమయంలో గనక మీకు మేలుకొస్తే, మీరు గనక అబ్జర్వ్ చేయగలిగితే మీలో నడిచే ప్రాణాన్ని ఉదాన ప్రాణం అంటారు. గుర్తుపట్టచ్చు. అందుకని ఉదానం అంటే ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేదాన్నే ఉదాన ప్రాణం అంటారు. ఈ మిగిలిన 4 ప్రాణాలు కూడా కిందికే ప్రయాణం, భూ ఆకర్షణ శక్తికి లొంగి ప్రయాణం చేస్తాయి. ఒక్కటే ఊర్ధ్వముఖంగా, ఆకాశం కూడా ఆకర్షించబడుతుంది. మన పైన చూస్తున్నాం, కొంత దూరం వెళ్ళిన తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ అంతవరకు ఆగిపోతుంది. ఆ తర్వాత పైన ఉన్నది పై గ్రావిటేషనల్ ఫోర్స్ స్టార్ట్ అయిపోతుంది సైంటిఫికల్గా. ఇదే థియరీ ప్రాణాల్లో ఉంది. ఆ ప్రాణాన్ని ఉదాన ప్రాణం అన్నారు. పై లోకాల్లో విహరించవచ్చు, యాస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు. మనం ఏవైతే లోకాలని చెప్పారో భూర్భువ సువ మహ జన తప సత్యం అని, ఆ 7 లోకాల్లో కూడా మీ పరిజ్ఞానాన్ని బట్టి మీరు విహరించవచ్చు సూక్ష్మ దేహం ద్వారానే. ఈ దేహం ఇలాగే ఉంటుంది, పడుకున్నవాడు పడుకున్నట్టు ఉంటాడు,
కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఉంటాడు, కానీ మన లోపల ఉన్నటువంటిది మీకు తెలుస్తుంది, డిటాచ్ అవుతుంది. ర్యాకెట్ టెక్నాలజీ చూస్తే మీకు ఈ కుండలిని శక్తి గురించిన అవగాహన సంపూర్ణంగా అవుతుంది. అంటే ఈ సూపర్ మైండ్ సాధన అనేది దాని ద్వారా ఆరోగ్యంలో మార్పులు తెచ్చుకోవచ్చా, లేదు ఫైనాన్షియల్ సమస్యల నుంచి ఆర్థిక సమస్యలు బయటపడతాయి, దేనికి బాగా ఉపయోగపడుతుంది? అన్నిటికీ అండి. దేవతాశక్తి అమోహం, వాళ్ళ అనుగ్రహం, గురు అనుగ్రహం అన్నా, ఈశ్వర అనుగ్రహం అన్నా, దేవతా అనుగ్రహం అన్నా ఒకటే. కానీ ఇక్కడ కండిషన్ ఏం చెప్పారు? శరణాగతి అన్నారు. శరణాగతి ఏంటో వివరంగా చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వజ. నువ్వు ఆ గురువు నేను పాటిస్తా, నేను వీడివి పాటిస్తా అంటే కుదరదు. నీ ఇష్టం, నువ్వు సెలెక్ట్ యువర్ మాస్టర్. నువ్వు ఆయన చెప్పిన పద్ధతిలో నువ్వు సాధనని కొన్ని రోజులు చెయ్యి, అన్ని రోజులు కాదు. మీరు కొన్ని రోజులు వేరేవి ఆపేసి రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చేసి చూడండి. మీకు అన్ని విధాల మానసిక స్థితిలో మార్పు కలిగితే మనకి ఏ సమస్య ఉండదండి. నేను అన్ని సమస్యల మీద కూడా పరిశోధన చేశా. ఆర్థికంగా నేను వ్యాపారం చేశా, నష్టపోయినా మళ్ళీ కోలుకున్నా. నేను కోటీశ్వరునే అప్పుడు ఇప్పుడు కూడా ఏ వ్యాపారం చేయకుండా. అందుకని ఆర్థిక సమస్య మనం ఏదో వ్యాపారం చేసి మన తెలివిని ఉపయోగిస్తే మనం ధనవంతులు అవుతాము అనుకోవడం అనేది పొరపాటు. ప్రయత్నమే చేస్తాడు మానవుడు. కానీ దేవతా అనుగ్రహం ఉంటే చదువుకోని వాడు కూడా కోటీశ్వరులు అవుతున్నారు. ఎంతోమంది మనం కళ్ళెదుటనే చూస్తున్నాం. అందుకని ఇది మానసిక స్థితి అండి. ఆర్థికం అనేది కూడా మానసిక స్థితి. కుటుంబం యొక్క కర్మ అంతా వాళ్ళ అప్పులు, వాళ్ళ బాధలు మనమే అనుకుని మనం బాధపడుతున్నాం. నీకు అసలు ఏది లేదు. అవునండి. అంటే ఈ గ్రంథము మీరు రిలీజ్ అయిన తర్వాత దీన్ని చదివిన వాళ్ళు దీని నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ మీకు ఇచ్చారు గురుగారు? రెస్పాన్స్ తప్పనిసరిగా నాకు నిజామాబాద్ నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు. అలా విదేశాల నుంచి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. నేను ఆన్లైన్లో క్లాసులు చెప్తూ ఉంటా శనివారం, ఆదివారం. అందుకని ఎప్పుడైనా శ్రద్ధా విశ్వాసంతో ఉండే స్టూడెంట్స్ చాలా లిమిటెడ్గానే ఉంటారు. అంతమంది ఆధ్యాత్మికంలో కూడా, భక్తి మార్గంలో కూడా 1000 మంది చూడొచ్చు. కానీ శ్రద్ధా విశ్వాసం ఎవరుందో వాళ్ళు వెంటనే ఈ పుస్తకం కావాలని కోరుకుంటారు. ఎంత దూరమైనా వచ్చి తెచ్చుకుంటారు. గురువుని ఎత్తుక్కుంటూ నేను ఇక్కడి నుంచి కేరళ దాకా నా గురువు కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళాను. సమయం కానీ ఈ స్థలం కానీ మన పరిధి కాదు. మనం అనుకుంటే ప్రతిదీ సాధ్యమే. అంటే గురుగారు ఇప్పుడు దీనిలోనే మీరు మంత్రపుష్పం గురించి కూడా ఇచ్చారు. అవును. అంటే ఈ మంత్రపుష్పం ద్వారా క్రియాయోగ సాధన అని మీరు ప్రయోగం కూడా, అది ఎలా గురుగారు? అది ఈ ఓంకార సాధనే. ఇప్పుడు ఈ సూపర్ మైండ్ దాంట్లో మొదటి విభాగంలో ఓంకార సాధన ఎలా చేస్తే నిజంగా ఓంకార సాధన అవుతుందో చెప్పాం. అంటే మీరు చేసే ఓంకారం మీ స్థూల దేహానికి, సూక్ష్మదేహానికి, కారణదేహం దాకా వెళ్ళాలి. అంటే మీ విద్యుత్ తరంగాలు, మీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. మన లోపల బ్రెయిన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. అందుకని మనం ఓంకారం ఉచ్చరిస్తున్నాం 9 సార్లు. ఈ శబ్ద తరంగాలు నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి. అందుకని దీనికి ఏంటి, ఈ నర్వస్ సిస్టమ్ దేని మీద డిపెండ్ అయ్యింది? ఈ మొత్తం బాడీ, మైండ్, కాన్షియస్నెస్, ఈ మూడే మన దేహంలో 3 భాగాలు ఏంటండి అంటే దేహము, మనస్సు, చైతన్యం. అందుకని భగవద్గీతలో ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్న దాంతో సమానం అని ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడో అది మన దేహంలో చేతనత్వమే, కాన్షియస్నెస్ లెవెల్స్ అంటారు. అంటే మనము 3 కాన్షియస్నెస్ లెవెల్స్ దాటి మానవుడిగా వచ్చాం. అంటే ఖనిజ జగత్తు చైతన్యం, వృక్ష జగత్తు చైతన్యం, దాని తర్వాత జంతు జగత్ చైతన్యం. ఆ జంతు స్వభావం నుంచి మనిషిగా వచ్చాం. కానీ గత జన్మ వాసనలు, ఆ జంతు వాసనలు, తిండి, నిద్ర, భయం, మైథునాలు, ఈ 4 మనిషిని వదలటలే. లేకపోతే అసలు మనిషి మొట్టమొదట పుట్టినప్పుడు ఏమన్నాడండి? మరి బ్రహ్మ సృష్టించాడు కదా. ఈ మానవ జీవిని సృష్టించినప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నాడు సనక సనందనాథ్. అంటే మనిషికి ఏ కాన్షియస్, నేను ఎవరిని అంటే ఏముంది? బ్రహ్మ, నేను బ్రహ్మని. మరి ఇప్పుడు కూడా అంటున్నాం కదా అహం బ్రహ్మాస్మి అని. మరి ఏ గురువు దగ్గర పోతున్నారో ఎందుకు పోతున్నారు? తత్ త్వం అసి. తత్ అంటే పరబ్రహ్మ స్వరూపం, త్వం అంటే జీవుడు.
ఈ రెండిటికి భేదం లేదు అని చెప్తున్నాడు ఏ గురువైనా. మనమేమో భేదంలోనే ఉన్నాం. ఇందులో 3 రాశాం: అశ్విని సూక్తము, అగ్ని సూక్తము, మంత్రపుష్పము. కానీ అసలు బ్రహ్మ విద్య అని దేన్ని అంటారంటే పురుష సూక్తాన్ని, స్త్రీ సూక్తాన్ని, మంత్రపుష్పాన్ని కలిపి బ్రహ్మ విద్య అంటారు. మొదటి ఒకేసారి మనకి ఆ బ్రహ్మ విద్య అందరికీ అందదని, అది అందుకోవాలంటే ఈ 3 సాధనలు, ఈ 3 స్తోత్రాలు చెయ్యాలి. అందుకని ఇది బేసిక్. ఇది చేస్తే ఆ పురుష సూక్తాన్ని చదవగలిగే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, స్త్రీ సూక్తాన్ని చదవగలిగే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పురుష సూక్తం చదివితే అందులో ఏముంది? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే అర్థం ఏంటి? సహస్ర శీర్ష. అది కనుక నిజంగా చదివితేట మన బ్రెయిన్ 1000 రెట్లు పనిచేస్తుంది. మరి అది సారిపోదా మనకి? మనం అప్పుడు ఇంకా నష్టం ఎలా జరుగుతుంది? మన బుద్ధి పనిచేయకపోతేనే కదా మన నష్టం జరిగింది. ఈ ఓంకార సాధన చెయ్యక ముందు సోహం సాధన చెయ్యాలి. ఆ సో అనేటువంటి బీజాక్షరం, సా అనే బీజాక్షరమే పురుష సూక్తంలోని సకారం. అలాగే ఈ హమ్ అనేటువంటి బీజాక్షరం ఎక్కడిది? మన సోహం నేను చేస్తానండి, నేను అది తీసుకునేటప్పుడు సో అంట, వదిలేటప్పుడు హా అంటాను. మూలాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ బీజాక్షరాలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పురుష సూక్తం నుంచి, స్త్రీ సూక్తం నుంచి వచ్చాయి. కాబట్టి మనలోనే ఉన్నటువంటి పరమాత్మ శిరోభాగంలో ఉన్నాడు. ఆ స్త్రీ సూక్తం యొక్క ప్రకృతి శక్తి మన దేహం అంతా ఉంది, హృదయంలో ఉంది. ఇంకా విరాజిల్లుతూ భ్రామరీ ప్రాణాయామం చేస్తే ఏ శబ్దం అయితే ఉత్పన్నం అవుతుందో ఆ హ్రీంకారం హృదయ స్థానంలో నేనున్నాను అని చెప్తోంది. మొదట మనం ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి రమణ మహర్షి చెప్పినట్టుగా నేనెవరిని అని ప్రశ్న వేసుకుంటే మీకు హృదయంలోంచి శబ్దం వినిపిస్తుంది. ఏ అర్ధరాత్రి అయితే తుర్య సంధ్యలో ఉందో అప్పుడు మనం ఏ సాధన చేయకపోయినా ఒక 9 సార్లు ఓంకారం చేసి ప్రెజెంట్గా కూర్చొని దీర్ఘశ్వాస 4-5 సార్లు చేసి ప్రకృతి అంతా ప్రశాంతంగా మన పక్క వాళ్ళందరూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు మనం షణ్ముఖి ముద్రలో కూర్చుంటే మన లోపలనే ఉన్నటువంటి ధ్వనులు మనకి వినిపిస్తాయి. మనం ఎవరు అంటే ఏ శబ్దమే శబ్ద బ్రహ్మము. ఇది ఈ సూపర్ మైండ్ సాధనలో సెకండ్ సాధన అదే. నీలో ఉన్న శబ్దాన్ని నువ్వు గమనించు. నువ్వు ఏ మంత్రం చేస్తున్నావో ఆ మంత్రం ఎక్కడి నుంచి పలకబడుతోందో గమనించు. మొదటి సాధన ఏంటి? పర్ఫెక్ట్గా ఓంకారం చేయడం. ఇది చేయాలంటే సోహం చేయాలి. సోహం కూడా ముందు చేయాలంటే అసలు నీ సూక్ష్మదేహం అంటే ఏంటి, స్థూలదేహం అంటే ఏంటి, కారణదేహం అంటే ఏంటి తెలుసుకో. ఇది స్టెప్ బై స్టెప్ ఇటువంటి సాధనలు ఈ పుస్తకం ద్వారా అందించడం జరిగింది. అవును గురుగారు. అంటే ఇప్పుడు ఓంకార సాధన మీరు చెప్తున్నారు గురుగారు, రకరకాల ప్రక్రియలో ఈ ఓంకార సాధన అని చెప్తున్నారు. మరి ఏది తీసుకుంటే వాళ్ళు కరెక్ట్ ఉంటుంది? అందుకని నేనేమన్నా మన మనస్సు మరి గణపతి సచ్చిదానంద మహానుభావులు చెప్పారు. ప్రతివాళ్ళు ఒక్కొక్క బ్రహ్మవాక్యం చెప్తారు. 100 ప్రశ్నలు వేసుకో, 100 సార్లు ఒక గురువుని పరీక్షించుకో. మొదటే నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. అది ఆయన గురువే కావచ్చు, లేకపోతే ఓంకార సాధన చేస్తున్నవాడే కావచ్చు, లేకపోతే బెస్ట్ యోగా మెడిటేషన్ నేను నేర్పుతానని అనేవాడే కావచ్చు. అది మీ ఇష్టం. నీ మనస్సు అంగీకరించాలి. ఇంకా ఆ గురువుని వదలకు, నీ సాధన పూర్తయ్యేదాకా వదలకు. నీకు అప్పుడు అనుభవాలు వస్తాయి. అలాగే ఈ ఓంకార సాధన గురించి కూడా మనమే డిసైడ్ చేసుకొని ఎవరిని దగ్గరలో ఉన్నటువంటి వాడిని, ఇప్పుడు నేను నన్ను ఆ దగ్గర రమ్మని అనుకో, మేము దూరం అంటాం. ఎలా వస్తారు దగ్గర? లేకపోతే ఇది గురుముఖత విద్య అంటే ఫిజికల్గానే ఆ వ్యక్తి ద్వారా దగ్గరుండి సంశయాలు తీర్చుకొని సాధన చెయ్యాలి. అంటే ఇది ఈ సూక్తాలు పట్టించేటప్పుడు నిత్యాగ్నిహోత్రం చేయడం అనేది ముఖ్యం గురుగారు. అసలు అది దానితో సంబంధమే లేదు. ఆ అగ్ని అనేటువంటిది 2 విభాగాలుగా ఉంటుంది. 2 గుర్రాలుగా ఎందుకు చూపించారంటే అగ్ని ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు. ఎరుపు అనేది సూర్యుని ద్వారా వచ్చిన సూర్యునిలో ఉండేటువంటి సోలార్ ఎనర్జీ ఎరుపుగా ఉంటుంది ఆ గుర్రాన్ని. తెలుపుగా ఉండే గుర్రం ఆధ్యాత్మిక శక్తి, మనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తిని తెలుపు గుర్రంతో వర్ణించారు. మొట్టమొదట భగవంతుడు ఎవరు అంటే ఈ వేదం కూడా మొట్టమొదట ఏం చెప్తుంది? ఋగ్వేదం కూడా అగ్నిమీళే పురోహితం
యజ్ఞస్య దేవాహుతం హోతారం రత్నదాతమం అని చెప్తుంది. ఈ అగ్ని సూక్తంలోని మొదటి సూక్తమే ఋగ్వేదంలోని మొదటి మంత్రం. ఎవరు ఈ మంత్రాన్ని పఠించారు సృష్టిలో? ప్రపూర్వగౌ, పూర్వజౌ, చిత్రభాను గిర అంటే ప్రపూర్వగౌ, పూర్వం ఈ సృష్టి ఆరంభంలో ఏ ఋషులు, ఏ గురువులు, ఏ దేవతలు ఎవరిని స్తుతించారు? ఈ సృష్టి ఎలా జరిగింది అని అంటే, సృష్టి ఆరంభంలో అగ్ని పరమాత్మట. ఆ పరమాత్మకి 2 ద్వారాలు ఉన్నాయట. ద్వారపాలకులు లాంటి వాళ్ళు ఉన్నారట. ఒకడు భృగువు, ఒకడు అంగీరసుడు. మనకి ఋషులు ఉన్నారు కదా, ఇందులో మొట్టమొదటి ఋషులు ఎవరండి అంటే భృగువు, అంగీరసుడు. ఈ ఇద్దరు ఎవరిని స్తుతించారండి అంటే అగ్ని సూక్తాన్ని స్తుతించారు. అందుకని సృష్టి ఆరంభంలోనే ఈ అగ్ని సూక్తంతో ఆరంభమైంది సృష్టి. మనలో ప్రాణమే అగ్ని. ఇప్పుడు బయట అగ్ని చేస్తారా లేదా సంబంధం లేదు. మీరు ప్రాణాగ్ని, ప్రాణ అపానాలని సంఘటన చేయడమే మీ లోపల అగ్నిని ప్రేరేపించడం. భగవద్గీత అనేక రకాల యజ్ఞాలని చూపించింది. మనం ఏదో బయట అనుకునేది ఒక రకమైన యజ్ఞమే, కానీ అది అవసరం లేదు. యోగ ధ్యాన పద్ధతిలో బహిర్గతమైన సాధనలు అవసరం లేదు. ఇప్పుడు ఈ గ్రంథంలో మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే అశ్విని సూక్తం గురించి చెప్పారు. దాంట్లో సూపర్ మైండ్ సాధన అనేది 3 పార్ట్లుగా ఉంటుంది. అలాగే మంత్ర పుష్పం గురించి కూడా చెప్పారు. మరి అగ్ని సూక్తం గురించి మళ్ళీ మీరు ఎప్పుడు చెప్తారు? నెక్స్ట్ ఇంటర్వ్యూలో మిగిలిన అగ్ని సూక్తము, మంత్ర పుష్పం గురించి కూడా వివరం. ఎందుకంటే మళ్ళీ అదొక కనీసం 1 గంట సేపు పడుతుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆ ప్రశ్నలు ఇస్తే వాటికి సమాధానం ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళ ఇంట్లో చేసి మొట్టమొదట స్తోత్రాన్ని పఠించడమే. సంధ్యా వందనం మనకి ఇప్పుడు తెలిసింది. సూర్యభగవాన్ని ఉదయము సాయంత్రం సంధ్యావందనం అంటే అశ్విని సూక్త పారాయణ కూడా ఒక రకమైన సంధ్యావందనమే. ప్రతివాడు, మానవుడు అనేటువంటి వాడు ప్రతివాడు వాడి భాషలో ఈ అశ్విని సూక్తాన్ని పఠించవచ్చు. మీరు దీన్ని సాధన ఎలా చేయాలి, నియమాలు ఏంటి అని అడిగారు కాబట్టి ఇందులో ఏముందంటే, మొట్టమొదట తర్వాత పుస్తకంలో నేను రాయబడుతుంది, అగ్ని ఎప్పుడైతే ఉందో అగ్ని పక్కనే మనకి జలం ఉండాలి. అందుకని అగ్ని సూక్తంతో పాటు జల సూక్తం అని కూడా ఉంది. అయితే దాంట్లో మొట్టమొదట మన అనారోగ్యానికి, సమస్యలకి మూలం ఏమిటి అంటే ఆహారం అమృతమస్తు, జలం ఆరోగ్యమస్తు అని మన పెద్దలు మనకి అందించారు. ఈ అనారోగ్యం అనేటువంటిది ఎలా నివారణ అవుతుంది అంటే ఈ రకంగా మనం స్తుతించడం ద్వారా ఆయా అశ్విని దేవతల్ని మన ఆహారంలో కూడా కొంత మార్పు తీసుకురావాలి. తర్వాత జలమే దోషభూయిష్టం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బ్లడ్ టెస్ట్ అడుగుతాడు, యూరిన్ టెస్ట్ అడుగుతాడు. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, మన దేహంలో 3 వంతుల ద్రవ పదార్థం ఉంది. అందుకని బయట కూడా మనం భూమండలంలో 3 వంతులు జలము, సముద్రాలు, మధ్యలో భూమి ఉంది. అందుకని మనం ఆహారానికి, ఆహారంలో మార్పుకి ప్రాధాన్యత ఇవ్వాలి. జలాన్ని కూడా మనం శుద్ధమైనటువంటి జలాన్ని మనం తీసుకోగలిగితే ఈ విధంగా మనం కనుక దైవికంగా ప్రార్థన చేస్తే మనకి సూర్యుడు, చంద్రుడు, అగ్ని, అశ్విని దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. ఈ విధంగా మీరు అన్నీ పాటించాలి. నేను పాటించా, నా అనుభవాన్ని నా దగ్గరకు వచ్చి దీక్ష తీసుకున్న వాళ్ళకి వివరంగా చెప్పగలుగుతాను. సర్వే జనా సుఖినో భవంతు, సహనా భవతు, సహనో భునస్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చాలా సంతోషం గురుగారు. మనకి ఈ అశ్విని సూక్తము, దీనిలో అగ్ని సూక్తాన్ని ఇచ్చి కంప్లీట్గా, అంటే గురుగారు ఏం చేశారంటే పెద్ద పెద్ద గ్రంథాల కింద కాకుండా మనకి రెండింటిని కలిపి ఒక గ్రంథం కింద తీసుకురావడం ఉన్నది. ఏంటంటే ఇది ఎప్పుడు కూడా మనం కూడా క్యారీ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం దగ్గర పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా దీంట్లో ఉన్నదాన్ని మనం జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఇన్కేస్ మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, గురువుగారు మీకు కాంటాక్ట్ అవుతారు. వారిలో జూమ్లో క్లాసులు జరుగుతుంటాయి కాబట్టి మీరు ఆ క్లాసులో కూడా జాయిన్ అయ్యి ఇది ఎట్లా పఠించాలా, ఎట్లా సాధన చేయాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, చేసేటప్పుడు ఏదైనా డౌట్లు వస్తే కానీ కూడా గురువుగారిని సంప్రదించవచ్చు. ఆ నెంబర్స్ అని కూడా మీకు కింద ఇచ్చాము. అలాగే వారి వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో కూడా ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం పుస్తకాన్ని తీసుకోవడానికి అవసరం మాత్రమే మీరు రావద్దు. మీ ఇంట్లో పుస్తకం ఉంది అని చెప్పుకోవడం కోసం కాదు. మీరు నిజంగానే సాధన చేద్దాం అనుకున్నా, మీరు దీన్ని పట్టిందాం అనుకున్నా, మీ ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా
గురువుగారిని సంప్రదించండి. గురుగారి దగ్గర కూడా బుక్స్ ఉన్నాయి, తీసుకోండి. లేదంటే శ్రీ సన్నిధి ఆఫీస్కి వచ్చి కూడా మీరు తీసుకోవాలంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో గురువుగారితో అగ్ని సూక్తం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.